ఎంఎన్సీలు జాబ్ ఇస్తున్నారు కానీ ప్రాజెక్టులు ఇవ్వట్లేదు. ఎస్, దీని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే రీసెంట్ డేస్లో యాక్చువల్లీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ డెవాప్స్ విత్ AWS వర్క్ చేస్తా ఉన్నారు. అయితే డెవాప్స్ కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది, డెవాప్స్ విత్ AWSతో పాటు సంబంధం లేకుండా సర్వీస్ నో కూడా నేర్చుకోమంటా ఉంది. సో నెక్స్ట్ సర్వీస్ నో ప్రాజెక్ట్ ఉంది, నీకు సర్వీస్ నో ప్రాజెక్ట్ ఇస్తాం అనుకుంటున్నాను, నువ్వు నేర్చుకోవాలి అంటుంది. సో ఇప్పుడు అతను అడిగిన డౌట్ ఏంటి అంటే, నేను ఇక్కడ చేస్తూ నీది జాబ్ చేస్తూ మళ్ళీ నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది, ఎలా పాసిబిలిటీ అవుదా అంటే, ఒకవేళ నేను వద్దంటే నా జాబ్ అనేది కంటిన్యూ చేసేదని ఛాన్స్ ఉందా, ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ అయిపోవస్తూ ఉంది అని చెప్పి అని అన్నారు. అంటే జనరల్గా ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయంటే, మనకి కంపెనీలో ఏ ప్రాజెక్ట్ ఉంటే ఏ కోర్స్ ఉన్నా కానీ ఆ కోర్స్ ఇమీడియట్గా అప్డేట్ అయిపోయి కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఇమీడియట్గా అప్డేట్ అయిపోయి మనము ఆ కోర్స్ నేర్చుకొని ఇమీడియట్గా ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోవాలి. లేకపోతే కొన్ని రోజులు, ఒక 15 రోజులు 20 రోజులు బెంచ్లో ఉంచుతారు, తర్వాత రిలీవింగ్ ఇచ్చేస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అది. ర్యాట్ రేస్ అయిపోయింది, ఎలుకల్లాగా పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. మీరు అర్థం చేసుకోండి బయట సిచ్యువేషన్ ఎలా ఉందో. ఒక వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్తే తెలుస్తుంది. చాలామంది వస్తున్నారు ఒక వాకింగ్ ఇంటర్వ్యూకి. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ మంచి స్కిల్ ఉన్నాడు, ఖచ్చితంగా మంచి ప్యాకేజ్, హై ప్యాకేజీలు ఇచ్చి కూడా తీసుకుంటాను, ఇది ఇంకొక సైడ్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా మనకు ఆప్షన్ లేదు, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే, అప్డేట్ అవ్వాల్సిందే. అప్డేట్ అవ్వకపోతే కంపెనీస్ రిలీవింగ్ ఇస్తాను. ఇది ఒకటి క్లారిటీ. ఒక స్టూడెంట్ అడిగాను, ఒక క్యాండిడేట్ అడిగాను, కొంత తెలిసిన అతను. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఎంఎన్సీలు ఏం చేస్తున్నాయంటే, అందుకనే సాధ్యమైనంత వరకు అన్ని ఎంఎన్సీలు చేస్తున్నాయి, కొన్ని ఎంఎన్సీలు చేస్తూ ఉన్నాయి. జీతాలు ఇస్తున్నారు, జాబులు ఇస్తున్నారు, ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు, జాయినింగ్ లెటర్స్ అన్నీ ఇస్తున్నారు, కానీ ప్రాజెక్ట్ అలొకేట్ చేయట్లేదు. 1 year అయినా, 2 years అయినా, 3 years అయినా జాబ్ వాళ్ళు ప్రాజెక్ట్ అసైన్ చేస్తలేరు. ఇంత చాలామందిని అట్లా రిక్రూట్మెంట్ చేసుకొని పెట్టుకొని జీతాలు ఉత్తగా జీతాలు ఇస్తున్నారు. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఉత్తగా జీతాలు ఇస్తున్నారు, హ్యాపీగా మనం ఉండొచ్చు, ఎంజాయ్ చేద్దాము, టైంని ఎంజాయ్ చేద్దాం అనుకోవద్దు. మీరు బెంచ్లో ఉన్నారంటే మీ ఉద్యోగం ఏ మూమెంట్ అయినా కానీ పోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీ టైంని యూటిలైజ్ చేసుకోండి, మంచిగా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా, సో ఈ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకున్నాను, ఇంకో జాబ్ ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. డోంట్ బి రిలాక్స్. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ జాబ్ వస్తే రిలాక్స్ అవ్వడానికి అవకాశమే లేదు. ఓకే, ఇక ర్యాట్ రేస్లోకి వచ్చేసినట్టు, ఇక పరిగెత్తడమే, ఇక జీవితాంతం పరిగెత్తడమే, ఇక ఆప్షన్ లేదు. ఇక లేకపోతే ఆప్షన్ ఆల్టర్నేట్ జాబ్స్ ఎత్తుక్కోండి. అంతేగాని అదే పెట్టుకొని అది వస్తుంది కదా, జీతం వస్తుంది కదా, మంచిగా ఎంజాయ్ చేద్దాం, చిల్ అవుదాం, పోయి తంబేసి వద్దాం, హ్యాపీగా ఉందాం, ఎంజాయ్ చేద్దాం, సాటర్డే కాగానే వచ్చిన డబ్బులు ఎంజాయ్ చేద్దాం, ఇలా ఆలోచించారనుకోండి తర్వాత ఇబ్బంది పడిన వాళ్ళు అవుతారు. సో ఇది ఒకసారి ఆలోచించండి, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. సో అన్నీ చాలా వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎన్సీ కంపెనీ జాబ్స్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్ వాళ్ళ దగ్గర టీమ్ సైజ్ 20 అనుకోండి, 20 మందికి పని ఉంటుంది. పని ఉంటేనే వాళ్ళు 21, ఇంకా అవసరం పడితేనే 21 వాడిని తీసుకుంటాడు. అవసరం లేకుండా ఉత్తగా 21 వాడిని తీసుకుందాం, నేను అతనికి శాలరీ ఇద్దాము, ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అతను జీతం ఇద్దాం, అతను మనం వాడుకుందాం అనే పరిస్థితి ఏ స్టార్టప్ కంపెనీస్లో, ఏ మిడ్ లెవెల్ కంపెనీలో చాలా వరకు ఉండదు. ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుంటారు, మళ్ళీ అవసరమైతే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో కొంత ఏంటి అంటే మనకు జాబ్ సెక్యూరిటీ కొంతవరకు కంపారిటివ్లో ఉంటుంది. ఇది మరి గాల్లో దీపంలా ఉంది ఎంఎన్సీ కంపెనీస్ పరిస్థితి, ఎంఎన్సీ కంపెనీలో జాబ్స్ పరిస్థితి. సో ఇది సరే ఆలోచించండి, దాన్ని బట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.